ఇక్కడ కింద కస్టమ్ సైజ్ కనిపిస్తుందా? స్టార్ట్ క్రియేటింగ్ ఫ్రమ్ యువర్ మీడియా కస్టమ్ సైజ్. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏ సైజెస్ చూపించింది మనం ఆ సైజెస్ తో తీసుకుంటాం. సి 289 193. సో అరౌండ్ మీరు 300/200 కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చి మీరు క్యాన్వాలో ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ ఉంది కనిపిస్తుందా? అప్లోడ్స్ కి వెళ్తారు. మీరు ఏదైతే అక్కడ యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్ ని ఫస్ట్ ఇక్కడ అప్లోడ్ చేసుకుంటారు. ఆ ఫైల్ అప్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ సైజ్ మెన్షన్ చేసాం కాబట్టి సైజ్ ఆల్రెడీ మనం కస్టమ్ సైజ్ ఇచ్చేసాం ఇక్కడ. అంటే ఏ సైజ్ లో మనకి ఇది ఎడిట్ అవ్వాలి ఎవ్రీథింగ్ ఇచ్చేసాం కాబట్టి మనం దీన్ని అదే సైజ్ తో ఇది డౌన్లోడ్ చేసి ఇస్తుంది మనకు. సో మనకి ఏవి ఫీచర్స్ కనిపించాలో అక్కడి వరకు డ్రాగ్ చేసుకుంటాం ఇలా. సో షేర్, డౌన్లోడ్. సో ఈ ఇమేజెస్ మీరు అక్కడ యూజ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఓకే, క్లియర్ రైట్ ఎవ్రీవన్? సో అలానే ప్రతి ఇమేజ్ దగ్గరికి వెళ్తారు, ఇన్స్పెక్ట్ చేస్తారు. అంటే సైజ్ ఎంత ఉంది మనకు. యాక్చువల్ గా మనకి ఇక్కడ ఇమేజ్ సోర్స్ కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ 442 ఇమేజ్ దగ్గర కూడా మీకు వస్తుంది రైట్, అరౌండ్ 442/514. సో అప్రాక్సిమేట్ గా కూడా మీరు 450/500 అలా తీసుకోవచ్చు. ఇక్కడ సేమ్ తీసుకున్నా బెటరే. సో ఈ సైజెస్ తో మీరు క్రాప్ చేసుకుని మీరు యూజ్ చేస్తే మోస్ట్లీ సేమ్ సింక్ అయిపోతుంది. మనం ఇక్కడ ఏవేవి ఇమేజెస్ ఏ సైజెస్ ఇచ్చారో అవే మనకు కనిపిస్తాయి. క్లియర్ రైట్? సో క్లియర్? Yes, Aditi. ఎస్ ఎస్. సో ఐషా మీరు అది నేను మీకు సెండ్ చేయడం మర్చిపోయాను. ఫీచర్స్ సంథింగ్ ఏదో ప్రాబ్లం చెప్పారు కదా మీరు. ఐషా ఉన్నారా? సి నేను మీకు హోమ్ పేజ్ కస్టమైజేషన్ ఎవ్రీథింగ్ చూపించాను, ప్లగిన్స్ ఎలా యూజ్ చేయాలో చూపించాను. సో ఒక వెబ్సైట్, కంప్లీట్ వెబ్సైట్ అయితే మీరు చేయగలుగుతారు. అంటే ఇన్సైడ్ పేజెస్ మెన్యూ సెట్ చేసుకోవడం, లోగో, హోమ్ పేజ్ వరకు, కంటెంట్, ఎవ్రీథింగ్. సో నెక్స్ట్ మనం ఒక థీమ్, ఇప్పుడు క్లయింట్ కి మనం థీమ్స్ చేంజ్ చేస్తూ ఉంటాం. సో అలానే నార్మల్ వర్క్ అంతా డిస్టర్బ్ అవ్వకుండా మనం థీమ్స్ లోకి వెళ్తాం, థీమ్ స్విచ్ చేస్తాం. థీమ్ స్విచ్ చేస్తున్నప్పుడు కొన్ని ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఈ థీమ్ వర్క్ చేసాం. సో లేదు ఈ థీమ్ కి స్విచ్ అవ్వాలనుకుంటున్నాం. సో యాక్టివేట్ క్లిక్ చేస్తాం, ఇన్స్టాల్ చేస్తాం, యాక్టివేట్ చేస్తాం. ఇక్కడ సెర్చ్ చేసి మనం డిఫరెంట్ థీమ్స్. సో నేను ఈ థీమ్ యాక్టివేట్ చేస్తున్నప్పుడు నాకు ఈ థీమ్ రిలేటెడ్ గా ప్లగిన్ సజెస్ట్ చేస్తుంది. సో మనం ప్లగిన్ డెఫినెట్ గా ఇన్స్టాల్ చేసుకుంటాం. మనం ఏ థీమ్ తో వర్క్ చేస్తున్నా ఆ థీమ్ రిలేటెడ్ రికమెండేషన్ మనకు ఇస్తుంది. సో ఆ రికమెండేషన్ లో ఏ ప్లగిన్ వచ్చిందో మనం వాటిని ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్ చేస్తేనే మనకు థీమ్ ప్రాపర్ గా అప్డేట్ అవుతుంది. Okay. సో నేను ఇప్పుడు థీమ్ చేంజ్ చేస్తే హోమ్ పేజ్ కంప్లీట్ గా మనం కస్టమైజేషన్ చేయాలి ఎవ్రీథింగ్. సో ఇన్నర్ పేజెస్ ప్రాబ్లమ్ ఇక్కడ ప్రాపర్ గా ఇన్స్టాల్ అవ్వలేదు. ఇక్కడ ఎంపవర్ డబ్ల్యూపీ వచ్చేసింది అలానే. సో మళ్ళీ బ్యాక్ వెళ్దాం. ప్లగిన్స్ లోకి వెళ్ళి ఒక్కొక్కసారి థీమ్స్ కంపాటబిలిటీ ఇష్యూస్ కూడా వస్తాయి. సో ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేసిన ప్లగిన్ క్లవర్ ఫాక్స్ దీనికి రిక్వైర్డ్. సో మనం అర్లియర్ థీమ్ కి ఏది యూజ్ చేసాం? మెస్మరైజ్. సో ఆ ప్లగిన్ ని డియాక్టివేట్ చేద్దాం ఫస్ట్ థింగ్. చేశాక గెట్ స్టార్టెడ్ విత్ గ్రేడియంట్. సో ఇప్పుడు ప్రాపర్ గా ఇన్స్టాల్ అయిందా లేదా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. లేదు. అంటే థీమ్ దీన్ని చేంజ్ థీమ్ చేసుకుంటూ క్యాచ్ ఉండాలన్నా థీమ్ థీమ్ చేంజ్ క్యాచ్ చేసుకుంటూ మెమరీ అంటాం. థీమ్ క్యాచ్ మెమరీ. సో ఈ పాత థీమ్ నుంచి మన సమ్ మెమరీ వల్ల ఇలా థీమ్స్ స్విచ్ అవుతున్నప్పుడు ఇష్యూ వస్తుంది. బట్ ఈ అప్డేట్స్ ఎవ్రీథింగ్ మనం చేస్తూ మళ్ళీ ఒకసారి ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మనది ఫ్రీ హోస్టింగ్ కూడా కాబట్టి కొద్దిగా ఈ ఇష్యూస్ అయితే వస్తాయి ఫర్దర్. మీరు ఈ థీమ్ అయితే సింపుల్. ఇంకా ఈ ఫర్దర్ థీమ్స్ ఆస్త్రా ఇవి కొద్దిగా హెవీ వెయిట్ థీమ్స్ ఉంటాయి. సో ఆ థీమ్స్ లో మనకి ఇంకా కొద్దిగా ప్రాబ్లమ్స్ ఏంటి అంటే
టెంప్లెట్ అనేది ప్రాపర్ గా డౌన్లోడ్ అవ్వదు, ఇలాంటి ఇష్యూస్ అయితే వస్తాయి. సో అప్పుడు మనం ప్లగిన్స్ మళ్ళీ మనకు అదే వచ్చింది. సో ఇలాంటప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ ఉన్న ప్లగిన్స్ ఒకసారి చెక్ చేస్తాం, అన్నెసెసరీవి మనం తీసేద్దాం, డియాక్టివేట్ చేసి డిలీట్ చేసేస్తే. సో నేను వర్క్ చేసిన ఇవి ఫస్ట్ థీమ్ కి యూజ్ చేసిన కొన్ని ప్లగిన్స్, బట్ కొన్ని రిక్వైర్డ్ ఉంటాయి, వాటిని మనం ఉంచేయచ్చు. సో ఆ థీమ్ తో ఉన్న ఈ రిలేటెడ్ ప్లగిన్స్ ని మనం రిమూవ్ చేయొచ్చు. ఈ అప్డేట్స్ వల్ల కూడా ఒక్కొక్కసారి బగ్స్ ఉంటాయి. అపియరెన్స్, యాడ్ న్యూ థీమ్, మన డిఫాల్ట్ థీమ్ కి ఒకసారి వెళ్ళి మళ్ళీ మనం థీమ్ స్విచ్ అవుదాం. ఇలా థీమ్ చేంజ్ చేస్తూ ఉండడం వల్ల మనం చేసిన వర్క్ గానీ లేకపోతే పేజెస్ గానీ అక్కడ హోమ్, కాంటాక్ట్, ఇన్నర్ పేజెస్, ఫ్రంట్ పేజ్ ఇవేం డిస్టర్బ్ అవ్వా మ్యామ్? ఈ హోమ్ పేజ్ వరకు చేంజ్ అవుతుంది, ఇన్నర్ పేజెస్ ఎవ్రీథింగ్ మనకు సేమ్ ఉంటాయి. థీమ్ చేంజ్ చేయడం వల్ల ఇన్నర్ పేజెస్ లో మనం చేసిన వర్క్ అంతా అలానే ఉంటుంది. ఈ హోమ్ పేజ్ ఒకటి మనం వాళ్ళకు కస్టమైజ్ చేసి ఇస్తాం. దీని వల్ల హోమ్ పేజ్ మీద వచ్చేది హోమ్, కాంటాక్ట్, సర్వీసెస్ ఇవేం డిస్టర్బ్ అవ్వవా? మెన్యూ బార్ అంతా అలానే ఉంటుంది. ఎస్, మెన్యూ బార్ అంటే మనం యాడ్ చేసిన పేజెస్ ని మనం ప్రాపర్ గా అరేంజ్ చేసాం అంతే. సో హోమ్ పేజ్ ని నేను మళ్ళీ ఫస్ట్ థీమ్ ఒకసారి యాక్టివేట్ చేస్తున్నా. చేంజ్ చేసినప్పుడు కంటెంట్ అండ్ మొత్తం ఆ పేజ్ మొత్తం చేంజ్ చేయాలి కింద. ఆ హోమ్ పేజ్ ఎవ్రీథింగ్ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఎస్ ఎస్. సో ఇప్పుడు ఇది డియాక్టివేట్ చేసి డిలీట్ చేసి దెన్ థీమ్ చేంజ్ చేస్తాను. సో ఇలాంటి ఇష్యూస్ వస్తున్నప్పుడు మనం రియల్ టైమ్ లో ఏం చేస్తామంటే, ఆల్రెడీ మనం బ్యాకప్ తీసుకున్నాం రైట్. సో ఆ బ్యాకప్ అలా ఉంటుంది, కంప్లీట్ గా మనం రీసెట్ సైట్ చేస్తాం అప్పుడు. సో లెట్ మీ వెయిట్, అప్పుడే రీసెట్ అయితే చేయను నేను. ఎస్ అనుష, రేవతియా? మేడం, ఎస్ రేవతి చెప్పండి. స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి మేడం. లాస్ట్ లో చూస్తాను రేవతి, ఓకే. అన్న కనెక్షన్ ప్రాబ్లం ఉందని అందుకే కట్ అయిపోతుంది. సిగ్నల్ ఇష్యూ ఉందా మీకు? అవునండి. చేయండి రేవతి, చేయండి చేయండి. ఎస్, అవ్వట్లేదు. ఎవరో ఉన్నారు. చెప్పండి రేవతి.
రేవతి చెప్పండి. స్క్రీన్ షేర్ చేస్తున్నాను మేడం. చేయండి రేవతి. థీమ్ అయితే హోమ్ పేజ్ ఎవ్రీథింగ్ కస్టమైజ్ అయ్యాక నేను రేపు ఒకసారి క్లాస్ లో చూస్తాను మీది ఫస్ట్ థీమ్ వర్క్ అంతా. చూసాక నేను ఒక థీమ్ నేమ్ ఇస్తాను, స్విచ్ చేస్తారు, చేసి కస్టమైజేషన్ చేస్తారు. ఓకే చెప్పండి రేవతి, మీ స్క్రీన్ కనిపిస్తుంది నాకు. కనిపిస్తున్నాను ఒకసారి. రేవతి చెప్పండి. నా స్క్రీన్ కనపడుతుంది మేడం మీకు? ఎస్ కనిపిస్తుంది. ఇది ఉంది మేడం, ఇట్లా చేశాను. చెప్పండి డౌట్ ఏంటి? ఇదే ఇంతేనే మేడం, ఇట్లా చేశాను. చేయండి. ఇంకా కింద కూడా కంటెంట్ ఎవ్రీథింగ్ చేంజ్ చేయాలి రేవతి. నేను రేపు వెబ్సైట్ కంప్లీట్ అయిందా లేదా చెక్ చేస్తాను. మీకు డౌట్స్ క్లాస్ నైట్ 8 to 9 ఉంటుంది, మీరు అక్కడ కూడా కనెక్ట్ అవ్వచ్చు రేవతి. 8 to 9 అండి. 8 to 9. సో మార్నింగ్ ఆఫ్టర్నూన్ మీకు సెట్ అవ్వట్లేదని నైట్ కి చేంజ్ చేసాము. ఓకే ఇదంతా ఓకే మేడం. ఇది ఎస్ చేశారు. ఇంకా కొద్దిగా చేయండి వర్క్. ఈ ఇమేజెస్ ఎవ్రీథింగ్ చేంజ్ చేసి చూపించండి. ఓకే మ్యామ్ ఇందాక 450 to 500 ఇమేజ్ సెట్ చేసుకోవచ్చు అన్నారు కదా. ఆ ఇమేజ్ దగ్గర కంటెంట్ జనరల్ గా మనం ఇప్పుడు నేను షాప్ బ్రాండెడ్ స్టోర్ దానికి సంబంధించిన అసలు మామూలు జనరల్ గా ఎలా రాయొచ్చు అంటారు? అక్కడ ఏదో సీక్రెట్ సక్సెస్ ఏదో ఇచ్చాడు కదా. ఎక్కడ 450 to 500 ఇమేజ్ పక్కన కంటెంట్ రాయాలంటే 450 to 500 ఇమేజా? ఇందాక మీరు సైజెస్ చూపించినప్పుడు 450 to 500 పెద్ద ఇమేజ్ ఇచ్చాడు కదా అక్కడ. అవునవును. ఆ ఇమేజ్ దగ్గర పక్కన బ్లాగ్ లాగా రాసేయాలా లేకపోతే అలా సబ్ హెడింగ్స్ పెట్టి రాయాలా? మీ డౌట్ అర్థం కాలేదు ఐషా నాకు. ఆ 450 to 500 ఇమేజ్ పెట్టారు కదా మేడం, చేస్తారు అవును. ఆ ఇమేజ్ దగ్గర పక్కన బ్లాగ్ లాగా కంటెంట్ పెద్దగా రాయాలా లేకపోతే షార్ట్ బ్లాగ్ రాస్తే సరిపోతుందా? లేదు, నార్మల్ బ్రీఫ్ గా ఇంట్రడక్షన్ లాగా రాస్తే సరిపోతుంది. మీరు ఎక్కువ కంటెంట్ రాస్తే రీడ్ మోర్ యాడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ అంటారా కింద? అదే మేడం, ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అని ఇచ్చాడు కదా అందులో. అదే కొద్దిగా కంటెంట్ రాస్తే సరిపోతుంది, ఎక్కువ కాకుండా. ఒక పారాగ్రాఫ్ లో రాస్తే సరిపోతుందమ్మా. ఎస్. సో ఈ థీమ్స్ మనం వాడడం వల్ల ఇదే ప్రాబ్లం. అంటే వాడు ఇచ్చిన టెంప్లెట్ అండ్ సైజెస్ మనం యూజ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా వెళ్తే కొద్దిగా యూనిఫామిటీ లుక్ మిస్ అవుతుంది. సో ఈ రోజు మీకు నేను ఎలిమెంటర్ ఎలా యూజ్ చేస్తాం చూపిస్తాను. ఓకే ఇంకోటి మేడం, ఇందాక బ్లాగ్ రాసినప్పుడు నేను బ్లాగ్ కాదు ఏమంటారు, అక్కడ ఇమేజెస్ పెట్టారు కదా, గిటార్ అది పెట్టి చూపించారు సైజ్ మీరు దానిపైన. అక్కడ ఇమేజెస్ లో చాట్ జీపీటీలో కంటెంట్ రాసి పేస్ట్ చేస్తే 100 words తీసుకున్నాను నేను అన్నీను. 100 తీసుకున్నా కూడా కొంచెం ఆర్డర్ పైన కింద వచ్చింది వర్డ్స్ కి కూడాను. కొద్దిగా కంటెంట్ రిమూవ్ చేయండి ఐషా. రిమూవ్ చేయడానికి అంతా సైజ్ 100 తీసుకున్నప్పుడు అయినా కూడా డిస్టర్బ్ అయింది కంటెంట్. ఇప్పుడు ఈ డిఫాల్ట్ గా మనకు థీమ్ తో ఎన్ని వర్డ్స్ యూజ్ చేశాడు, మనం అన్ని వర్డ్స్ యూజ్ చేస్తేనే మనకి ఇదే స్ట్రక్చర్ వస్తుంది. డిఫాల్ట్ గా మీకు థీమ్ తో ఎంత ఉంది కంటెంట్, సో అంతనే ఇచ్చేసేయండి. నేను ఫర్దర్ ఇప్పుడు ఎలిమెంటర్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈ రోజు రేపు. సో ఆ ఎలిమెంటర్ బిల్డర్ యూజ్ చేసి మీరు ఏ థీమ్ తో అయినా వర్క్ చేయగలుగుతారు. మనకు నచ్చిన ఎంత కంటెంట్ ఇవ్వాలి అనుకుంటే అంత మనం తీసుకొని మనం డిజైనింగ్ చేస్తాం. డిఫాల్ట్ గా ఎంత ఉంది అంతనే యూజ్ చేసి ఇచ్చేసేయండి. ఓకే, అంటే ఇలా పైన కింద వచ్చేస్తుంది, కంటెంట్ కూడా అలాగే వచ్చేస్తుంది, ఇమేజెస్ కూడా అలాగే వచ్చేస్తుంది. అవునవును. సో డిఫాల్ట్ థీమ్ లో ఉన్న స్ట్రక్చర్ ని మీరు ఫాలో అవ్వండి. ఓకే ఓకే ఎస్. సో ఇప్పుడు థీమ్ ని మీరు యాక్చువల్ గా నేను రేపు మీ వెబ్సైట్ ఇప్పుడు ఈ ఎంపవర్ డబ్ల్యూపీ థీమ్ చేస్తున్నారు కదా, అన్ని పేజెస్ ఎవ్రీథింగ్ ప్లగిన్స్ ఎలా యూజ్ చేశారు రేపు ఒకసారి చెక్ చేస్తాను అందరి వెబ్సైట్స్.
చేసిన తర్వాత రేపు మీరు ఈ ఫ్లావిటా థీమ్ కనిపిస్తుందా, ఇది నోట్ డౌన్ చేసుకోండి. ఈ థీమ్ కి సో ఇన్సైడ్ పేజెస్ ఎవ్రీథింగ్ అలానే ఉంటుంది. ఈ థీమ్ కి స్విచ్ అవుతారు. అంటే ఇది ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్ చేస్తారు. సో ఇన్సైడ్ పేజెస్ లో మీకు కంటెంట్ అంతా అలానే ఉంటుంది. హోమ్ పేజ్ వరకు మీరు కస్టమైజేషన్ చేయాలి ఎవ్రీథింగ్. హోమ్ పేజ్ వరకు కస్టమైజేషన్ ఇక్కడ ఈ సెట్టింగ్స్ ఎవ్రీథింగ్ ఇలా ఉంటాయి. ఇక్కడ హాట్ లైన్ నంబర్, మీ లోగో అప్లోడ్ చేస్తారు, ఇక్కడ ఈమెయిల్, ఇక్కడ బటన్స్ యాడ్ చేయడం, ఈ సోషల్ ఐకాన్స్ కి లింక్ చేయడం, మీరు రీసెర్చ్ చేస్తారు. అంటే ఎక్కడ క్లిక్ చేస్తే ఎక్కడ మనం ఈ చేంజెస్ చేయగలుగుతాం. సో నేను మీకు 3-4 days టైం ఇస్తా ఈ థీమ్ మీద కూడా వర్క్ చేయడానికి. సో ఇది ఎంపవర్ డబ్ల్యూపీ థీమ్. ఈజీగా మనకు అన్ని అక్కడే కనిపిస్తాయి. ఇది కొద్దిగా సెర్చ్ చేయాలి. అంటే కంపేర్ టు ఎంపవర్ డబ్ల్యూపీ థీమ్ ఇది కొద్దిగా లిటిల్ బిట్ డిఫికల్ట్ అని చెప్పొచ్చు. సో మీరు ఈ థీమ్ ఎవ్రీథింగ్ ఫుటర్ సెక్షన్ ఈ కంప్లీట్ గా హోమ్ పేజ్ అంతా కస్టమైజ్ చేయడానికి 3-4 days అయితే నేను ఇస్తాను. దెన్ ఆఫ్టర్ దట్ ఈ రోజు అయితే నేను మీకు ఎలిమెంటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలిమెంటర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం డిఫాల్ట్ గా కొన్ని థీమ్స్ తీసుకున్నాం. ఆ థీమ్స్ లో ఏ స్ట్రక్చర్ అయితే ఉందో ఆ స్ట్రక్చర్ ని మనం ఫాలో చేసాం. ఆ స్ట్రక్చర్ కాకుండా ఫ్రమ్ ద స్క్రాచ్ మనమే ఒక రెఫరెన్స్ వెబ్సైట్ తీసుకుంటాం, బిల్డ్ చేస్తాం. సో ఇలాంటి వాటి కోసం మనం పేజ్ బిల్డర్స్ యూస్ చేస్తాం. ఆ పేజ్ బిల్డర్ ఎలిమెంటర్ పేజ్ బిల్డర్ మేజర్ గా ఆల్మోస్ట్ అన్ని థీమ్స్ మీరు ఏ థీమ్ ఇన్స్టాల్ చేసుకున్నా ఈ ప్లగిన్ త్రూ మీరు కస్టమైజేషన్ చేయగలుగుతారు. సో ఈ ప్లగిన్ ఈ ఎలిమెంటర్ ని యూజ్ చేయడం వచ్చేస్తే మీరు ఎలాంటి డిఫికల్ట్ వెబ్సైట్స్ ని కూడా కస్టమైజేషన్ చేయగలుగుతారు. సో క్లియర్ రైట్. సో యాజ్ ఆఫ్ నౌ రేపు నేను చూసిన తర్వాత రేపు మీరు స్విచ్ చేద్దురు ఈ థీమ్ కి. చేశాక మీరు ఈ థీమ్ ని కంప్లీట్ గా వర్క్ చేస్తారు. క్లియర్ రైట్. ఇప్పుడు అంతా అయిపోయింది. నెక్స్ట్ కొత్త థీమ్ కొత్త క్లయింట్ కి మీరు వర్క్ చేస్తున్నారు. ఈ థీమ్ రిలేటెడ్ గా మనం చేసిన వర్క్ ఈ పేజెస్ ఎవ్రీథింగ్ ఎరేజ్ అవ్వాలి అంటే సేమ్ మనం ప్లగిన్స్ లోకి వెళ్తాం. వెళ్ళి ఈ డబ్ల్యూపీ రీసెట్ ప్లగిన్ ని ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్ చేస్తారు. డబ్ల్యూపీ రీసెట్ అంటే కంప్లీట్ వెబ్సైట్ ని రీసెట్ చేస్తాం. ఇది డబ్ల్యూపీ రీసెట్ ఇది ఎక్కడ ఉంటుందంటే టూల్స్ లోకి వెళ్ళి ఇక్కడ డబ్ల్యూపీ రీసెట్ క్లిక్ చేస్తారు. సో ఈ రీసెట్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. కొద్దిగా స్క్రోల్ డౌన్ చేస్తే పెయిడ్ వర్షన్ లో ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. మనం ఫ్రీ వర్షన్ లోనే యూజ్ చేద్దాం జస్ట్ రీసెట్ కోసం. ఇక్కడ ఒక బాక్స్ కనిపిస్తుందా, ఆ బాక్స్ లో రీసెట్ అని టైప్ చేసి రీసెట్ సైట్ కొడతాం. సో రీసెట్ వర్డ్ ప్రెస్. మీరు థీమ్ స్విచ్ చేస్తున్నప్పుడు ఈ థీమ్ క్యాచ్ మెమరీ మీకు రాదు. నేను ఈ వెబ్సైట్ మల్టిపుల్ థీమ్స్ చేంజ్ చేస్తూ ఉంటాను కాబట్టి సో దట్ ఇష్యూ వచ్చింది. మీకు రియల్ టైమ్ లో రాదు ఆ ప్రాబ్లం. ఓకే. నేను రీసెట్ చేశాను. రీసెట్ చేస్తే డేటా అంతా ఎరేజ్ అయిపోయింది. ఇక్కడికి వెళ్ళి కంప్లీట్ గా మనం చేసిన డేటా ఏం లేదు. పేజెస్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు మనం ఒక కొత్త వెబ్సైట్ మళ్ళీ వర్క్ చేస్తాం. సో కంప్లీట్ డొమైన్ కూడా చేంజ్ చేసి వర్క్ చేయొచ్చు మనం. ఫస్ట్ ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ మనం ఒక థీమ్ పిక్ చేసుకుందాం. అపియరెన్స్. మీరు ఆస్త్రా థీమ్ వినే ఉంటారు రైట్. ఆస్త్రా థీమ్ ఇలా మల్టిపుల్ థీమ్స్ లో ఏంటి అంటే మనం థీమ్ ని ఇన్స్టాల్ చేస్తే థీమ్ తో పాటు మల్టిపుల్ టెంప్లెట్స్ ఇస్తాడు వాడు. ఆ టెంప్లెట్స్ లో మనం మన బిజినెస్ రిలేటెడ్ టెంప్లెట్ ఒకటి పిక్ చేసుకొని కస్టమైజ్ చేయొచ్చు. ఫస్ట్ యాడ్ న్యూ థీమ్. సో ఇది ఆస్త్రా థీమ్. సో ఈ ఆస్త్రా థీమ్ మీద యూట్యూబ్ లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. సో మనం అందుకే ఆస్త్రా థీమ్ డిస్కస్ చేయకుండా సిమిలర్ ఎలిమెంటర్ బిల్డర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా నేను ఇంకొక థీమ్ చూపిస్తాను. 2023 ఈ ఓషన్ డబ్ల్యూపీ. సో ఈ థీమ్ కూడా సేమ్ ఆస్త్రా లాగానే వీళ్ళు కూడా మల్టిపుల్ ఇక్కడ టెంప్లెట్స్ ఇస్తారు మనకు. సో ఇక్కడ ఓషన్ డబ్ల్యూపీ థీమ్ లో మనకు డెమోస్ ఇస్తారు. ఈ థీమ్ ని నేను ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాల్ చేసి యాక్టివేట్. మనం ఏ థీమ్ అయినా ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్ క్లిక్ చేస్తే రిలేటెడ్ ప్లగిన్ సజెషన్ లో వస్తుంది కదా. సో ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్ ఓషన్ ఎక్స్ట్రా. మీరు సెకండ్ థీమ్ మీద వర్క్ చేశాక థర్డ్ థీమ్ మీకు నచ్చిన థీమ్ మీరు సెలెక్ట్ చేసుకొని వర్క్ చేస్తారు. ఓకే. నేను మీకు ఎలిమెంటర్ తో ఎలా వర్క్ చేయాలి చూపించడం కోసం ఈ థీమ్ ఇన్స్టాల్ చేశాను. ఆస్త్రా కూడా ఎలిమెంటర్ త్రూ మనం చేస్తాం. ఇది ఓషన్ డబ్ల్యూపీ ప్యానల్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు ప్యానల్ రిలేటెడ్ వచ్చింది రైట్ ట్యాబ్. సో ఇక్కడ రైట్ సైడ్ కి వస్తే
కంప్లీట్ గా ఈ ప్యానెల్ లో నేను చెప్పా ఇక్కడ ఇన్స్టాల్ డెమోస్ ఉంటాయి, అంటే టెంప్లెట్స్ లాగా డెమోస్ ఇస్తారు. ఇక్కడ ఆస్త్రాలో మీకు టెంప్లెట్స్ ఉంటాయి. ఇక్కడ మల్టిపుల్ టెంప్లెట్స్ కనిపిస్తున్నాయి. ఇవి ఆల్ బ్లాగ్, వన్ పేజ్ వెబ్సైట్స్, బిజినెస్ రిలేటెడ్, కార్పొరేట్, స్పోర్ట్, ఈ కామర్స్, ఇవన్నీ టెంప్లెట్స్. నేను బిజినెస్ లోకి వెళ్ళి చూస్తాను. ఇక్కడ మల్టిపుల్ టెంప్లెట్స్ కనిపిస్తున్నాయి, రైట్? సో మనం ఒక ఏదైతే నచ్చుతుందో అది లైవ్ రివ్యూ చెక్ చేసి ఇంపోర్ట్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేశాక ఈ టెంప్లెట్ కి కూడా రిలేటెడ్ ప్లగిన్స్ కొన్ని సజెస్ట్ చేస్తుంది. వాటిని కూడా మనం ఇన్స్టాల్ నౌ క్లిక్ చేస్తాం. ఎలిమెంటర్, ఈ యాడ్ ఆన్స్ ఏం క్లిక్ చేయకండి, అవి పెయిడ్ వర్షన్. జస్ట్ ఇన్స్టాల్ రికమెండేషన్లు వచ్చిన వాటిని మీరు ఇన్స్టాల్ చేస్తారు. సో ఇన్స్టాల్ దిస్ డెమో. సో ఆస్త్రా అయినా ఇలాంటి టెంప్లెట్స్ అయినా ప్రాపర్ గా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. లేదు అంటే సేమ్ మనం జస్ట్ నౌ థీమ్ క్యాచ్ ఇంక్లూడెడ్ ప్రాపర్ గా ఇన్స్టాల్ అవ్వదు. సో ప్రతిదీ రిలేటెడ్ ప్లగిన్స్ ఎవ్రీథింగ్ ఇన్స్టాల్ చేస్తూ వస్తేనే టెంప్లెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో మీకు ఆస్త్రా థీమ్ లో వర్క్ చేయాలి అని ఉంటే సెకండ్ థీమ్ అయ్యాక మీరు థర్డ్ థీమ్ ఆస్త్రా నుంచి కూడా పిక్ చేసుకోవచ్చు. ఓకే, డిపెండ్స్ మీకు ఏది నచ్చుతుందో యూ కెన్ పిక్ దట్. అంటే ఇలా టెంప్లెట్స్ చూస్తారు లైవ్ రివ్యూ చూసాక మన వెబ్సైట్ ఇలా ఉండాలి అని మీరు ఏది ఫీల్ అవుతారో యూ కెన్ వర్క్ విత్ దట్. సో ఇది, సో ఇక్కడ ఇంపోర్ట్ అవుతుంది. మనం ఆ డెమోని ఇక్కడ చూడొచ్చు. లెట్ మీ షో యూ. ఇక్కడ ఓషన్ డబ్ల్యూపీ ఇన్స్టాల్ చేసాం కదా, ఓషన్ డబ్ల్యూపీ రిలేటెడ్ ప్యానల్ ఎవ్రీథింగ్ మనకి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు దీని డొమైన్ టైప్ చేసి చూపిస్తాను మీకు. సో నేను ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన డెమో ఇదే కదా. సి మనకు కంప్లీట్ టెంప్లెట్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం సేమ్ ఎలా ఎంపవర్ డబ్ల్యూపీ ఇన్స్టాల్ అయిందో అలాంటి టెంప్లెట్స్. సో డిఫాల్ట్ పేజెస్ కూడా ఇస్తారు, ఇన్సైడ్ పేజెస్. సో మనం థీమ్ ఇలా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటి, మనం పేజెస్ లోకి వెళ్తాం. ఫస్ట్ కస్టమైజ్ స్క్రీన్ కి అప్పుడే వెళ్ళకండి. థీమ్ ఇన్స్టాల్ అయ్యాక ఇది థీమ్ ఇన్స్టాల్ అయ్యాక పేజెస్ కి రండి. పేజెస్ కి వచ్చాక ఫస్ట్ పేజెస్ థీమ్ తో పాటు ఏవొచ్చాయి మనం చెక్ చేద్దాం. సి మనకు రిలేటెడ్ లేని పేజెస్ అన్ని మనం ట్రాష్ చేస్తాం. ఓకే, ఈ అటార్నీస్ పేజ్ ఇది వద్దు, ట్రాష్. సో లేదంటే యూ కెన్ రీనేమ్ ఆ పేజ్ ని. రీనేమ్ మన వెబ్సైట్ రిలేటెడ్ గా మీరు రీనేమ్ చేసుకోవచ్చు. కార్ట్ పేజ్ ట్రాష్ చేస్తున్నా, బట్ హోమ్ పేజ్ ఉంటుంది కదా, ఆ హోమ్ పేజ్ మాత్రం మనం అలానే ఉంచుతాం. చెక్అవుట్. ప్రతి థీమ్ తో మనకు డిఫాల్ట్ గా కొన్ని పేజెస్ వస్తాయి ఈ టెంప్లెట్స్ లో. సో ఈ ప్రైవసీ పాలసీ కూడా అలానే ఉండాలి. ఎందుకంటే ఇది ఫర్దర్ మీకు చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ నో ఈ పేజ్ ని కూడా అలానే ఉంచండి. సో
అన్రిలేటెడ్ పేజెస్ ని తీసేసాను. ఇప్పుడు న్యూ పేజెస్, మన వెబ్సైట్ బిజినెస్ కి కావాల్సిన పేజెస్ మనకు ఐడియా ఉన్నాయి, రైట్? వాటిని మనం క్రియేట్ చేస్తాం. ఆల్రెడీ హోమ్ పేజ్ ఉంది, కాంటాక్ట్ అస్ ఉంది, అబౌట్ అస్ ఉంది, సర్వీసెస్ పేజ్ యాడ్ చేస్తాను నేను. సర్వీసెస్, పబ్లిష్. సో మీకు డిఫాల్ట్ గా నార్మల్ గా మీరు ఇప్పుడు వర్క్ చేసిన థీమ్ కి ఇక్కడ ఆల్రెడీ ఎడిట్ విత్ ఎలిమెంటర్ అంటే ఇది కూడా ఒక పేజ్ బిల్డర్. మనం ఇప్పుడు బ్లాక్ ఎడిటర్, ఇది ఇక్కడ ఏదైతే యూజ్ చేస్తున్నామో ఇది బ్లాక్ ఎడిటర్, పేజ్ బిల్డర్. సో ఇదొక టైప్ ఆఫ్ ఎడిటింగ్ టూల్. ఈ ఎలిమెంటర్ అన్నది ఒక టైప్ ఆఫ్ ఎడిటింగ్ టూల్. సో డిపెండింగ్ అపాన్ ద థీమ్స్ మనం వర్క్ చేస్తాం. సో మనం అది ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఇది కూడా మనకు చూపిస్తుంది. మనం ఇది క్లిక్ చేస్తే వీ కెన్ ఎడిట్ విత్ ఎలిమెంటర్, పేజ్ బిల్డర్ యూజ్ చేసి కూడా మనం ఎడిట్ చేయొచ్చు. సో సర్వీసెస్ పేజెస్ యాడ్ చేసాం. రిలేటెడ్ పేజెస్ అన్ని క్రియేట్ చేశాక మనం కస్టమైజ్ స్క్రీన్ కి వెళ్తాం. అబౌట్ అస్ పేజ్ కూడా లేదు. సో లెట్ మీ యాడ్ అబౌట్ అస్. సో ఇలా పేజెస్ అన్ని క్రియేట్ చేశాక మన థర్డ్ స్టెప్ ఏంటి, మనం కస్టమైజ్ స్క్రీన్ కి వెళ్తాం. డిఫాల్ట్ గా ఆల్రెడీ ఎలిమెంటర్ పెట్టాం మనం, బట్ ప్రతి థీమ్ కి మీరు ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వండి. అపియరెన్స్, కస్టమైజ్ లో వెళ్ళిన తర్వాత డిఫాల్ట్ గా కొన్ని చేంజెస్ చేయడానికి మనకు వస్తుంది. సో వాటిని మనం కస్టమైజ్ చేస్తాం. ఇప్పుడు కస్టమైజ్ స్క్రీన్ కి వచ్చాక ఇక్కడ కొన్నిటికి మాత్రమే పెన్సిల్ బటన్ కనిపిస్తుంది, అన్నిటికీ కనిపించట్లేదు. బిఫోర్ నేను ఒక స్టెప్ స్కిప్ చేశాను. పేజెస్ క్రియేట్ చేశాక థర్డ్ స్టెప్ ఏంటి, మనం మెన్యూ బార్ సెట్ చేయాలి. సో మెన్యూ బార్ ఇక్కడ నుంచి కూడా సెట్ చేయొచ్చు, బట్ బెటర్ ప్రాక్టీస్ మనం అక్కడ నుంచే క్రియేట్ చేస్తాం. అపియరెన్స్, మెన్యూస్. సో ఇక్కడికి వచ్చాక ఇక్కడ మెన్యూ నేమ్ ఫుటర్ మెన్యూ ఉంది. మెయిన్ మెన్యూ పిక్ చేసుకుంటాను. సో ఇక్కడ వ్యూ ఆల్, హోమ్, సో అబౌట్ అస్ ఆల్రెడీ ఉంది. సో ఈ ప్రొసీజర్ ఫాలో అయితే ఇక్కడ మిస్ మ్యాచ్ అవ్వం మనం. సో ఇక్కడ అన్ని పిక్ చేసుకున్నాక యాడ్ టు మెన్యూ క్లిక్ చేస్తాం. ఇక్కడ చేశాక మనం రీఅరేంజ్ చేసుకోవాలి వీటిని. చేశాక డిస్ప్లే లొకేషన్ ఫుటర్, ఇక్కడ మల్టిపుల్, మనం ఫుటర్ కి ఒక మెన్యూ సెట్ చేసుకోవచ్చు, ఇన్సైడ్ పేజెస్ కి ఒక మెన్యూ సెట్ చేసుకోవచ్చు, ఇలా టాప్ బార్ లో ఒక మెన్యూ క్రియేట్ చేసుకోవచ్చు, ప్రతిదీ మనం చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ మెయిన్ మెన్యూ ఒకటే చూపిస్తున్నాను మీకు. మెయిన్ మెన్యూలో మాత్రమే ఇది డిస్ప్లే లొకేషన్ పెట్టేసి నేను సేవ్ మెన్యూ కొట్టాను. సో మెన్యూ క్రియేట్ చేశాక మనం కస్టమైజ్ కి వెళ్తాం. మన మెన్యూ వచ్చేసింది. ఇక్కడ కొన్నిటికి మాత్రమే, ఇక్కడ పెన్సిల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీరు లోగో అప్లోడ్ చేయగలుగుతారు, బట్ కంటెంట్ దగ్గర మనకు ఆ ఫీచర్ లేదు. ఎవ్రీథింగ్ డిఫాల్ట్ గా థీమ్ తో వచ్చేసింది. సో ఇలాంటి వాటికి మనం ఎలిమెంటర్ యూజ్ చేస్తాం, పేజ్ బిల్డర్. సో ఫస్ట్ డిఫాల్ట్ గా ఇక్కడ ఏవేవి ఉన్నాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సైట్ ఐడెంటిటీ అంటే మన సైట్ టైటిల్, ఎవ్రీథింగ్. సో ఇక్కడ మనం మన సైట్ టైటిల్, ట్యాగ్ లైన్ ఇస్తాం.
సైట్ ఐకాన్. సో సైట్ ఐకాన్ కూడా డిఫాల్ట్ గా ఇక్కడ ఉన్నది యూస్ చేస్తున్నాను. బట్ మీరు మీ లోగో అప్లోడ్ చేశాక అదే యూస్ చేస్తే బెటర్. ప్రతిదీ చేశాక పబ్లిష్ క్లిక్ చేయండి. సైట్ ఐడెంటిటీ చూసాం. మెన్యూస్ మనం డాష్ బోర్డ్ నుంచే చేసాం. ఇక్కడ కూడా మనం చేసుకోవచ్చు. బట్ ఇక్కడ కన్ఫ్యూషన్, దిస్ ఇస్ నాట్ గుడ్ ప్రాక్టీస్ ఇక్కడ చేయడం. ఇక్కడ క్రియేట్ న్యూ మెన్యూ చేస్తే ఇక్కడ కూడా క్రియేట్ చేయొచ్చు మనం. అది ఎక్కడ వ్యూ అవ్వాలో లొకేషన్స్ కూడా పిక్ చేస్తాం. సో డాష్ బోర్డ్ లోనే చేయండి మెన్యూస్ మీరు. విడ్జెట్స్ అంటే ఫుటర్ 1, ఫుటర్ 2. ఇక్కడ ఫుటర్ సెక్షన్ లో కొన్ని విడ్జెట్స్ నిన్న కూడా చూసాం రైట్ మనం. ఫుటర్ లో విడ్జెట్స్ వీటిని ఫుటర్ 1 కంటెంట్ ఎడిటింగ్ కోసం మనకు కస్టమైజ్ చూపిస్తుంది ఇక్కడ. అబౌట్ అస్ లో ఉన్న కంటెంట్ మీరు కంప్లీట్ గా రిమూవ్ చేసి ఇక్కడ యాడ్ చేస్తాం. లేదు డైరెక్ట్ గా మీరు పెన్సిల్ బటన్ క్లిక్ చేసినా అక్కడికి నావిగేట్ అవుతారు. ఫుటర్ 2 ఇవన్నీ కస్టమ్ లింక్స్, అంటే క్లిక్ చేస్తే లింకబుల్ టెక్స్ట్ అంటాం కదా, సో అలా. సో మనం కూడా ఆ టెక్స్ట్ చేంజ్ చేసి మన వెబ్సైట్ లో లింక్స్ కూడా యాడ్ చేస్తాం. ఇక్కడ యూఆర్ఎల్ కనిపిస్తుంది, అక్కడ మనం లింక్ చేస్తాం. సో టెక్స్ట్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. యూఆర్ఎల్, టెక్స్ట్ ఇక్కడ అరౌండ్ 10 ఇచ్చారు. మన వెబ్సైట్ కి ఎన్ని రిక్వైర్డ్ ఉన్నాయి మనం అన్ని యూజ్ చేసుకుంటాం. ఇలా ప్రతి దానికి లింక్ ఇచ్చాడు, టెక్స్ట్ కూడా ఇచ్చాడు. సో ఎవ్రీథింగ్ మనం నెక్స్ట్ థర్డ్ కాంటాక్ట్ ఇన్ఫో క్లిక్ చేస్తే సో ఈ సెక్షన్ లో మనం చేంజ్ చేసుకోవచ్చు ఎవ్రీథింగ్. అడ్రస్, లొకేషన్, ఎవ్రీథింగ్, ఫోన్ నంబర్, ఈమెయిల్. సో ప్రతిదీ మీరు ఇక్కడ చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ లెటర్. సో ఇందులోకి వెళ్ళి మీరు చేంజ్ చేసుకుంటారు. సో ఇది విడ్జెట్స్ అంటాం వీటిని, ఫుటర్ విడ్జెట్స్. సో నెక్స్ట్ హోమ్ పేజ్ సెట్టింగ్స్. జనరల్ సెట్టింగ్స్ లో మనం ఎలా చేసామో ప్రతి థీమ్ కి మీరు ఒకసారి చెక్ చేసుకుంటారు హోమ్ పేజ్ సెట్టింగ్స్. టైపోగ్రఫీ అంటే కంప్లీట్ థీమ్, ఏ హెడ్డింగ్, ఏ ఫాంట్, ఏది యూజ్ చేయాలి ఎవ్రీథింగ్ మనం సెట్ చేసుకుంటాం. జనరల్ ఫాంట్ సబ్సెట్స్ ఎందులో ఉండాలి. సో మనం చేంజ్ చేసుకోవాలి అంటే మనం డిఫరెంట్ వి ట్రై చేయొచ్చు. సో ఇక్కడ లాటిన్ ఫాంట్ ఫార్మాట్ ఈ థీమ్ తో ఇది యూజ్ చేశారు. సో కొన్ని థీమ్స్ కి కొన్ని ఇస్తారు, మనం వాటిలో మనం రీసెర్చ్ చేసి యూజ్ చేస్తాం. జనరల్ బాడీలో కంప్లీట్ ఫాంట్ ఫ్యామిలీ ఏది యూజ్ చేశారు వాటిని చేంజ్ చేయొచ్చు. ఫాంట్ వెయిట్, హైట్, సైజ్, ఎవ్రీథింగ్ ఇక్కడ. ఈవెన్ కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు, స్పేసింగ్, ఎవ్రీథింగ్. సో ఇది కంప్లీట్ బాడీ ఆఫ్ ద వెబ్సైట్ లో యూజ్ చేసిన వాటిని చేంజెస్ చేయడం. సారీ, ఈవెన్ హెడ్డింగ్స్, ఈ టైటిల్ హెడ్డింగ్స్ కానీ వీటి ఫాంట్స్ కూడా మనం ఇక్కడ నుంచి చేంజెస్ చేస్తాం. లోగో కనిపిస్తుందా, లోగోలో వెళ్తాం. లోగోలో ఇక్కడ టెక్స్ట్ యూజ్ చేశారు, ఆ టెక్స్ట్ కోసం ఇది ఇచ్చారు. మనం లోగో హెడర్ లోకి వెళ్ళి అప్లోడ్ చేస్తాం. ఈవెన్ అక్కడ పెన్సిల్ బటన్ క్లిక్ చేసినా మనం అక్కడికి నావిగేట్ అవుతాం. ఎలిమెంటర్ ఇన్స్టాల్ చేశాను, ఎస్, ఓకే. సో ఇలా ప్రతిదీ ఈ థీమ్ తో ఏవేవి కస్టమైజేషన్ పాసిబుల్ ఉన్నాయో అన్నిటినీ మీరు ఇలా రీసెర్చ్ చేసి ఇక్కడ ఫస్ట్ ఎడిటింగ్ ఫినిష్ చేయండి. టైపోగ్రఫీలో లోగో, టాప్ బార్, మెయిన్ మెన్యూ, కంప్లీట్ ఇదంతా ఏదైతే ఫాంట్స్ చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫాంట్స్ కోసమే ఈ టైపోగ్రఫీ సెక్షన్ మనం యూజ్ చేస్తాం. జనరల్ ఆప్షన్స్, జనరల్స్ ఇవన్నీ మీరు చూడండి. అంటే స్టైలింగ్ ఏంటి, సెట్టింగ్స్ లో ఏమున్నాయి, పేజ్ టైటిల్, పేజ్ నేషన్ అంటే ఎవ్రీథింగ్ నంబరింగ్ టైప్, బ్యాక్గ్రౌండ్ కలర్స్, ఎవ్రీథింగ్ ఒకసారి ప్రతిదీ చెక్ చేసి చూడండి మీరు ఇందులో ఏవేవి ఉన్నాయి. థీమ్ ఐకాన్స్, పర్ఫార్మెన్స్, ఎస్ఈఓ సెట్టింగ్స్ వద్దు. ఎస్ఈఓ ఏంటి అంటే ఫర్దర్ వస్తుంది. కొన్ని థీమ్స్ తో ఎస్ఈఓ సెట్టింగ్స్ కూడా చేంజెస్ చేసుకోవడానికి ఇస్తారు. బట్ ఈ ఎస్ఈఓ సెట్టింగ్స్ ఒకటి మీరు టచ్ చేయకండి. స్క్రోల్ టు టాప్ అంటే ఇందులోకి వెళ్తే మనం ఇది యాడ్ చేసుకుంటే ఇక్కడ ఒక బటన్ వస్తుంది. ఆ బటన్ క్లిక్ చేస్తే కంప్లీట్ గా మనం అది క్లిక్ చేస్తే పైకి వెళ్ళిపోతాం. అలా ఇలాంటివి యాడ్ చేయాలి అంటే స్క్రోల్ అప్ బటన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ థీమ్ తో ఆల్రెడీ యూస్ చేశారు. మనం చేంజెస్ చేయాలి అనుకుంటే డిఫరెంట్ మనకు నచ్చినది మనం యూస్ చేసుకుంటాం, పబ్లిష్ చేస్తాం. సో జనరల్ ఆప్షన్స్ అన్నవి అడిషనల్ ఫీచర్స్. బ్లాగ్ హెడర్, హెడర్ లో లోగో. సో లోగో ఇక్కడికి వెళ్ళి మీరు చేంజ్ అప్లోడ్ చేస్తారు మన లోగో.
హైట్ అండ్ విత్ ఎవ్రీథింగ్ మనం ఇక్కడ నుంచి చేంజెస్ చేసుకోవచ్చు లోగోకి రిలేటెడ్ గా. తర్వాత పబ్లిష్ క్లిక్ చేస్తే ఆ లోగో అన్నది అప్డేట్ అయిపోతుంది. మెన్యూ టెంప్లెట్స్, మెన్యూకి టెంప్లెట్స్ ఎలా ఉండాలి, సో పొజిషన్ ఎలా ఉండాలి, మనం సేమ్ అక్కడ ఇలా చెక్ చేసాం వాటిని. సో సెంటర్ పెట్టాలంటే వీ కెన్ సెంటర్ క్లిక్ చేసుకోవచ్చు. లింక్స్ ఎఫెక్ట్ అలా, ఇప్పుడు లింక్స్ కి టెక్స్ట్ కలర్ ఉంది, సో అలా వద్దు, అండర్ లైనింగ్ సంథింగ్ ఏదైనా కావాలి అంటే మనం చేంజెస్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఒక థీమ్ ఏదైనా మీరు ఇన్స్టాల్ చేశాక ప్రతిదీ ఇక్కడ ఏవేవి ఫీచర్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. లింక్స్ కలర్ కూడా చేంజ్ చేయొచ్చు. ఇక్కడ ఎల్లో కలర్ కనిపిస్తుంది, సో ఇక్కడ మనం ఇప్పుడు ఫీచర్ చేంజ్ చేసాం, ఆ లింక్స్ ఈ కలర్ ఉన్నాయి. సో వాటిని చేంజ్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళి మనం చేంజెస్ చేయొచ్చు. సో ఇలా ఎవ్రీథింగ్ మీరు ఒకసారి చూస్తే బెటర్. ఇవన్నీ చేశాక దెన్ మనం ఎలిమెంటర్ ఎక్కడ యూజ్ చేస్తాము. సో ఐ థింక్ రిమైనింగ్ అన్ని అవే. ఫుటర్ విడ్జెట్స్ టాప్ బార్ రిలేటెడ్ గా ఉంది. టాప్ బార్ ఈ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ ఏంటి అంటే ఒక టెంప్లెట్ లో కొన్ని ఏవైనా చేంజెస్ చేయాలి అంటే త్రూ కోడింగ్ ఎవరికైనా టచ్ ఉంటే ఇక్కడ కోడింగ్ పార్ట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం కోడ్ ఎక్స్ట్రా ఫీచర్స్ కోసం కోడ్ యాడ్ చేస్తాం. సో ఇక్కడ ఉన్నవన్నీ ఒకసారి చెక్ చేసి ఎవ్రీథింగ్ అయిన తర్వాత పబ్లిష్ క్లిక్ చేసి మీరు బయటకు వస్తారు. సో మనం ఎలిమెంటర్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాం. ఎలిమెంటర్ వల్ల యూజెస్ ఏంటి, మనం ఎలా యూజ్ చేస్తామంటే ఫస్ట్ పేజెస్ కి వెళ్ళండి. ఇప్పుడు పేజెస్ లో మనం హోమ్ పేజ్ కస్టమైజేషన్ చేస్తున్నాం, రైట్? హోమ్ పేజ్ దగ్గరకు వచ్చి ఎడిట్ విత్ ఎలిమెంటర్ క్లిక్ చేస్తారు. ఎలిమెంటర్ పేజ్ బిల్డర్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మనకు లెఫ్ట్ సైడ్ చాలా ఫీచర్స్ చూపిస్తుంది ఎలిమెంటర్. సో రైట్ సైడ్ మనం నావిగేషన్ నేను ఇలా ఇక్కడ హెడర్ సెక్షన్ కి ఫుటర్ సెక్షన్ కి మనం చేంజెస్ చేయలేం. అవి అవి చేయాలి అంటే డిఫరెంట్. ఐ విల్ షో యూ కస్టమ్ హెడర్ మనం ఎలా క్రియేట్ చేస్తాం, ఎవ్రీథింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ బిఫోర్ దట్ ఇక్కడ నేను ఇలా నావిగేట్ అవుతుంటే నాకు ఇక్కడ ఒక పర్పుల్ కనిపిస్తుంది, రైట్? సో +6 డాట్స్ క్రాస్. సో ఇది క్లిక్ చేస్తే ఈ సెక్షన్ మొత్తం డిలీట్ అయిపోతుంది. ఇంటూ క్లిక్ చేస్తే ఇక్కడ ఈ సెక్షన్ లో నేను చేంజెస్ చేయాలి అనుకుంటున్నా. ఇక్కడికి వచ్చాను, ఇక్కడ 6 డాట్స్ కనిపిస్తున్నాయా, అది ప్రతి సెక్షన్ యొక్క సెట్టింగ్స్ కి వెళ్తాం మనం, అది క్లిక్ చేస్తే. సో ఈ సెక్షన్ యొక్క సెట్టింగ్స్ రావాలి అంటే ఈ డాట్స్ ని మీరు క్లిక్ చేస్తారు. సో క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఆ సెక్షన్ రిలేటెడ్ సెట్టింగ్స్ మనకి ఓపెన్ అయింది. సో కంటెంట్ విడ్త్ ఎలా ఉండాలి, బాక్స్డా ఫుల్ విడ్తా? ఫుల్ విడ్త్ చేస్తే ఎలా ఉంటుంది, బాక్స్డ్. సో విడ్త్ కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఇలా చేంజెస్ చేసుకోవచ్చు. ఈ సెక్షన్ లో రిలేటెడ్ చేంజెస్ చెప్తున్నా నేను ఇక్కడ. ఈ సెక్షన్ కి ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది, నాకు ఆ ఇమేజ్ వద్దు. ఇక్కడ లేఅవుట్ అయిపోయిందా, పక్కన స్టైల్ ఉందా, ఆ స్టైల్ క్లిక్ చేస్తారు. చేశాక బ్యాక్గ్రౌండ్ లో బ్యాక్గ్రౌండ్ టైప్ ఇక్కడ క్లాసిక్ కనిపిస్తుందా, అది క్లాసిక్ క్లిక్ చేస్తే మనకు కలర్ ఓన్లీ నార్మల్ కలర్ అప్డేట్ చేయొచ్చు. లేదు అంటే ఇక్కడ చూస్ ఇమేజ్ క్లిక్ చేస్తాం. మనం మన వెబ్సైట్ రిలేటెడ్ ఇమేజెస్ ఉంటాయి కదా, వాటిని అప్లోడ్ చేస్తాం. సో ఇలా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చేంజ్ అయిపోయిందా. సో ఇమేజెస్ ఇక్కడ నుంచి అప్లోడ్ చేస్తాం. ఇమేజ్ రెజల్యూషన్ ఎలా ఉండాలి, సో ఫుల్ పెట్టేద్దాం. డిఫాల్ట్ గా కొన్ని సెట్టింగ్స్ వస్తాయి, వాటిని అలానే. పొజిషన్ ఎలా ఉండాలి, సెంటర్ లెఫ్ట్, కొద్దిగా ఇలా మూవ్ అవుతుంది. సో పొజిషన్స్ కూడా నేను సెంటర్ పెట్టాను. అటాచ్మెంట్ ఫిక్స్డ్. రిపీట్ అవ్వాలంటే కంప్లీట్ ఇది పేజ్ అనేది రిపీట్ అవ్వకూడదని పెట్టాను. సో రిపీట్ అవ్వాలి అంటే మల్టిపుల్ ఇమేజెస్ కనిపిస్తుంది మనకు ఫ్రంట్ ఎండ్ లోకి వెళ్ళి చూస్తే. సో రిపీట్ ఆఫ్ చేద్దాం. ఇక్కడ ఇంకా మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్ ఓవర్లే, బార్డర్, షేప్ డివైడర్, ఇది టెక్స్ట్ సైజెస్ కి ఫాంట్ కోసం ఇది యూజ్ చేస్తాం. ఇది స్టైల్లో ఉంటాయి. అడ్వాన్స్డ్ లో ఏంటి అంటే మార్జిన్. సో మనం ఏదైతే ఇమేజ్ అప్లోడ్ చేసామో ఆ ఇమేజ్ మార్జిన్స్ ఏమైనా యూజ్ చేయాలా, ఇలా మార్జిన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి.
సో ప్యాడింగ్ ఏంటి అంటే మార్జిన్ ఏంటి అంటే ఈ బయట సెక్షన్ కి ఈ సెక్షన్ కి వచ్చే గ్యాప్ మార్జిన్. ప్యాడింగ్ ఏంటి అంటే ఈ ఇమేజ్ లోనే ఈ సెక్షన్ నుంచి ఇమేజ్ కి వస్తున్న గ్యాప్ ప్యాడింగ్ అంటాం. సో ఇవన్నీ మోషన్ ఎఫెక్ట్స్. సో ఇవి పెయిడ్ వెర్షన్ లో, కొన్ని పెయిడ్ వెర్షన్ లో ఉంటాయి, కొన్ని ఫ్రీ వెర్షన్ లో. మనం ఫ్రీ సరిపోతుంది మనకు. ఓకే, సో ఇలా ఈ సెక్షన్ లో నేను ఇమేజ్ అప్లోడ్ చేశాను. సో ఇక్కడ కంటెంట్ చేంజ్ చేయాలి. అక్కడికి వెళ్తారు, మనం క్లిక్ చేస్తే టెక్స్ట్ ఎడిటర్ వచ్చేసింది. ఇక్కడికి వెళ్ళి మనం టెక్స్ట్ తీసుకోవచ్చు. టెక్స్ట్ ఎక్కడ నుంచి తీసుకుంటారు? ChatGPT. ఈ థీమ్ లో స్లైడ్ షోస్ ఉండవా? ఈ థీమ్ లో మనం స్లైడ్ షో యాడ్ చేయాలి అనుకుంటే సేమ్ సెట్టింగ్స్ కి వెళ్తాం. ఇక్కడ ఇమేజెస్ పెట్టాం కదా, ఇక్కడ క్లాసిక్ లో గ్రేడియంట్ వీడియో. సో మనం ఇక్కడ ఒక యూట్యూబ్ వీడియో, మన వెబ్సైట్ రిలేటెడ్ గా మనం వీడియో పెట్టాలంటే పెట్టచ్చు. లేదు స్లైడ్ షో అంటే లాస్ట్ కనిపిస్తుంది రైట్, అది పిక్ చేసుకొని మల్టిపుల్ ఇమేజెస్ యాడ్ చేస్తారు. క్లియర్ రైట్ సారా? ఈవెన్ వెబ్సైట్ రిలేటెడ్ గా మీరు ఒక వీడియో తీసుకుని ఆ వీడియోని యూట్యూబ్ లో అన్లిస్టెడ్ చేసి ఉంచి ఆ URL కూడా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ సింగిల్ ఇమేజ్ తో వర్క్ చేద్దాం. ప్రాక్టీస్ అయ్యాక విల్ మూవ్ డిఫరెంట్ అన్ని ట్రై చేద్దాం. ఓకే మ్యామ్, క్యాన్వాలో వీడియో చేయడం కూడా నేర్పిస్తారు. ఎస్ క్యాన్వాలో వీడియో చూపిస్తాను. అంటే బేసిక్ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రమ్ దట్ మీరు మీ వెబ్సైట్ రిలేటెడ్ గా చేస్తారు. ఓకే, సో ఇక్కడ ఈ ఇమేజ్ అప్లోడ్ చేసాం. కంటెంట్ కూడా ఇలా తీసుకుంటాం. ప్రతి అంతా పెన్సిల్ ఐకాన్ వస్తుంది మనకు. వాటిని క్లిక్ చేస్తాం, వీ కెన్ చేంజ్. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మీరు లెఫ్ట్ సైడ్ చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ టెక్స్ట్ కనిపిస్తుంది, అక్కడ టెక్స్ట్ లోకి వెళ్ళి మీరు ఇలా మనం యాడ్ చేసుకుంటాం. లింక్, మనం వీటికి లింక్ పక్క ట్యాబ్ లో ఓపెన్ చేసి మనం సేమ్ ఎస్టర్డే ఎలా ఇచ్చాం అలా లింక్స్, కాంటాక్టర్స్ లింక్ పేజ్ మనం యాడ్ చేస్తాం. సో నెక్స్ట్ ఇప్పుడు ఇది ఒక కాలం, ఇది కంప్లీట్ గా ఒక సెక్షన్ అంటాం దీన్ని. ఇందులో 2 కాలమ్స్ కనిపిస్తున్నాయి. ఈ కాలం రిలేటెడ్ సెట్టింగ్స్ అంటే స్టైలింగ్ రిలేటెడ్ అయినా ఎవ్రీథింగ్ ఇక్కడ కనిపిస్తుందా, అది క్లిక్ చేస్తే ఈ కాలం రిలేటెడ్ సెట్టింగ్స్. ఈ కాలం రిలేటెడ్ సెట్టింగ్స్ లో కాలం విడ్త్ ఎంత, సో వర్టికల్ అలైన్మెంట్, హారిజాంటల్ అలైన్మెంట్, స్టైలింగ్ ఎలా, ఇక్కడ స్టైల్ లోకి వస్తాం. ఈవెన్ ఈ చిన్న కాలం కి కూడా బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయొచ్చు మనం. ఇక్కడ వీళ్ళు కలర్ యాడ్ చేశారు గ్రీన్. మనం ఏదైనా చిన్న ఇమేజెస్ కూడా తీసుకోవచ్చు. కాలం కి చెప్తున్నాను నేను, ఇది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సెక్షన్ ది కంప్లీట్ గా. సో ఇలా దీనికి అడ్వాన్స్డ్ అంటే మార్జిన్స్ ఎలా ఉండాలి ఎవ్రీథింగ్ మనం. సో ప్రతి కాలం సెట్టింగ్స్ ఇక్కడికి వస్తాం. ఈ కాలం సెట్టింగ్స్ కావాలి అంటే ఇక్కడికి వీ కెన్ నావిగేట్. సో ఇక్కడ మనం సంథింగ్ ఏదైనా టెక్స్ట్ లేదు ఇమేజ్ యాడ్ చేయాలి అంటే ఈ ప్లస్ బటన్ కనిపిస్తుందా, అది మనం క్లిక్ చేస్తాం. చేసి ఇక్కడ ఒక హెడ్డింగ్ యాడ్ చేయాలి అంటే ఇక్కడ హెడ్డింగ్ కనిపిస్తుందా, జస్ట్ దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. మనకు అది కలర్ విజిబుల్ అవ్వట్లేదు. ఫస్ట్ ఆ కాలం సెట్టింగ్స్ కి వెళ్ళాలి మనం ఏది చేయాలన్నా. స్టైల్, బ్యాక్గ్రౌండ్ టైప్ యాడ్ చేయొచ్చు. టైపోగ్రఫీలో మనం చేంజెస్ చేస్తాం. బ్యాక్గ్రౌండ్ టైప్ కూడా ఒకటి తీసుకుందాం. సో ఇలా బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఎవ్రీథింగ్. ఇమేజ్ అప్లోడ్ చేయాలంటే మనం ఇమేజ్ అప్లోడ్ చేయొచ్చు. టైపోగ్రఫీ, టెక్స్ట్ కలర్. సో టెక్స్ట్ కలర్ మీరు ఒక రెఫరెన్స్ వెబ్సైట్ పెట్టుకుని సిమిలర్ టు దట్ మీరు కాపీ చేయొచ్చు, అంటే క్రియేట్ చేయడం ఎవ్రీథింగ్. ఇది హెడ్డింగ్ కలర్, లింక్స్ కలర్. ఇలా హావర్ అవుతున్నప్పుడు మనకు కలర్ చేంజ్ అవ్వాలి అంటే వాటిని హావర్ కలర్ అంటాం. సో టెక్స్ట్ అలైన్మెంట్ ఎలా ఉండాలి, సెంటర్ లేదు లెఫ్ట్ రైట్, ఇలా మనం ఈ టెక్స్ట్ అలైన్మెంట్ కూడా చేయొచ్చు. టెక్స్ట్ హెడ్డింగ్ కలర్. సో రెడ్ చేశాను నేను హెడ్డింగ్. సో మనం ఇన్సైడ్ తీసుకుంటున్న కంటెంట్ ఈ కలర్ ఉంటుంది. లేదు అంటే ఇక్కడ కోడ్ కనిపిస్తుంది రైట్, మీరు స్పెసిఫిక్ కోడ్ ఏదైనా యూజ్ చేయాలి అంటే యూజ్ చేయొచ్చు. సో ఇలా ఈ టెక్స్ట్ ఎవ్రీథింగ్. సో ఈ కాలం కిందికి స్క్రోల్ డౌన్ అవుతాం. అసలు నాకు ఈ సెక్షనే వద్దు అనుకుంటున్నా. సో కంప్లీట్ సెక్షన్ ఇక్కడ ఇది క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది.
డిలీట్ అయిపోయిందా? సో నేను ఆ ప్లేస్ లో కొత్తగా నేను క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ స్క్రోల్ అప్ అయితే ప్లస్ బటన్ కనిపిస్తుందా? ప్లస్ క్లిక్ చేస్తారు, ఇది ఒకటి ఓపెన్ అయింది. సో ఇక్కడ మనకు 3 ఉన్నాయి. ఇవి టెంప్లెట్స్ యూస్ చేసుకోవచ్చు, డిఫాల్ట్ టెంప్లెట్స్. మనం ఆ టెంప్లెట్స్ వద్దు, మాన్యువల్ గా చేద్దాం. ప్లస్ క్లిక్ చేస్తే లేఅవుట్. సో ఫ్లెక్స్ బాక్స్, నేను 2 కాలమ్ లేఅవుట్ ఒకటి యాడ్ చేయాలనుకుంటున్నా. సో ఇది 2 కాలమ్ లేఅవుట్. నాకు 2 కాలమ్స్ వచ్చాయి. సో నేను ఫస్ట్ ఈ సెక్షన్ మొత్తంకి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ పెడతాను. సెక్షన్ మొత్తంకి అంటే ఈ 6 డాట్స్ మనం క్లిక్ చేస్తాం. ఓకే, 6 డాట్స్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఓపెన్ అయింది. ఫస్ట్ స్టైల్ కి వెళ్దాం. బ్యాక్గ్రౌండ్ టైప్ ఎదర్ ఇమేజ్ ఆర్ కలర్. సో ఇలా కలర్ యాడ్ చేయొచ్చు. ఇది బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ నేను ఈ కాలం దగ్గరకు వస్తున్నా. ఈ కాలం సెట్టింగ్స్ కి వచ్చాను. ఈ కాలం లో నేను ఒక ఇమేజ్ యాడ్ చేస్తాను. ఇమేజ్ కావాలి, ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ యాడ్ చేయాలి అంటే ఇక్కడ ఈ 6 డాట్స్ క్లిక్ చేస్తే నార్మల్ ఇది సర్చబుల్. మనకు విడ్జెట్స్ ఏమైనా యాడ్ చేయాలి అంటే ఆల్రెడీ ఇమేజ్ ఉంది. సో ఇమేజ్ ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. సో ఇక్కడ నేను ఇమేజ్ యూజ్ చేసుకోవచ్చు. ఇమేజ్ అప్లోడ్ చేద్దాం. అప్లోడ్ ఫైల్స్, సెలెక్ట్ ఫైల్స్, సో సెలెక్ట్. సో ఇక్కడ ఒక ఇమేజ్ అప్లోడ్ చేశాను. ఇక్కడ నేను కొద్దిగా కంటెంట్ రాస్తాను. సో ఇక్కడ ఈ సెక్షన్ కి వచ్చాము. ఇక్కడ ప్లస్ క్లిక్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్నాయి, రైట్? సో ఫస్ట్ మనం ఒక హెడింగ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం. నెక్స్ట్ సేమ్ కాలమ్స్ లో నేను ఇక్కడ హెడింగ్ తో పాటు కింద కొద్దిగా కంటెంట్ కూడా యాడ్ చేయాలి. సో ఇక్కడ 6 డాట్స్ క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చాం. టెక్స్ట్ ఎడిటర్. సో టెక్స్ట్ ఎడిటర్ పక్కకు వచ్చేసింది. సో ఇది కూడా ఒక సపరేట్ కాలం అయిపోయింది. ఇక్కడ ఈ కాలం సెట్టింగ్స్ డిఫరెంట్ కనిపిస్తున్నాయి. ఇది నాకు ఇలా వద్దు. సో లెట్ మీ రిమూవ్ దిస్. సో రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ చేసేస్తాను. అదే సో ఇప్పుడు ఇది రిమూవ్ చేసినప్పుడు వెంటనే అండూ చేయడానికి ఉంటుందా మనకి? అండు కూడా చేసుకోవచ్చు, కంట్రోల్ Z కదా సారా. ఇక్కడ యూజ్ అవుతుందో లేదో అనేసి రైట్ క్లిక్ ఇస్తాం, డిలీట్ చేశాను కదా నేను, అలా మనం డిలీట్ చేయొచ్చు సెక్షన్ ఇక్కడ. మళ్ళీ వెంటనే ఒకవేళ కావాలి ఇది అనుకున్నప్పుడు అండూ చేసుకోవచ్చా? కంట్రోల్ Z. ఇప్పుడు ఆహా. అయింది, రైట్? సో అలానే. ఓకే. సో ఇక్కడ డిలీట్ చేసేద్దాం ఈ సెక్షన్. సో ఫస్ట్